అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? కొత్తపట్నం వేదికగా కూడా ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. కొత్తపట్నం మండలంలో ముంతా తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను పరిశీలించిన తర్వాత పలు విషయాలపై మాట్లాడటం జరిగింది. తుఫాన్ సైక్లోన్ ముంతా సైక్లోన్ ఫైటర్స్ అంటారు. ఈ సైక్లోన్ మీద వాళ్ళు ఫైట్ చేసినట్టు, వాళ్ళు గెలుపు సాధించినట్టు, వీళ్ళందరూ తల ఒక బ్యాట్ పట్టుకొని పోయారు, కత్తి పట్టుకొని పోయారు. ఏం మరి తుఫాన్ వీళ్ళే పక్కకి తిప్పినట్టు వీళ్ళే దానికి వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చి అంతా బాగా జరిగిందనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. మన బాధల్లో మనం ఉంటే రైతులు ఎంత నష్టమో అంచనా వేసుకొని ఇప్పుడు తీరా పోయినాక తుఫాను పోయినాక ఛానల్లో నీళ్లు చూసుకొని కుళ్ళిపోయిన పంటలు చూసుకొని కలనీళ్ళ పర్యంతం అవుతా ఎట్లా భగవంతుడా అని రైతులు కలనీళ్ళలో పెట్టుకుంటుంటే అంతా బాగుంది, తుఫాను మీద యుద్ధం చేశాం, మీరందరూ గెలిచారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి అధికారులకి అవార్డులు ఇచ్చి ప్రజల్ని అపహాస్యం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేస్తున్నాడు. అయ్యా ఎమ్మెల్యేలారా, ప్రజలందరూ మీకు ఓట్లు వేస్తే గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు ఈ జిల్లాలో. మీరు సైక్లోన్ ఫైటర్స్గా చెప్పుకుంటున్న మీరందరూ గ్రామాల్లో తిరగండి, సమస్యలను అడగండి, రైతుల్ని కంటతడి తొడవమని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పంట నష్ట వివరాలు, అదేవిధంగా కొత్తపట్నం మండలంలో మెయిన్ గా ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ముంతా తుఫాను వరద తాకిడికి వరద దాటికి కూడా మరి రొయ్య పిల్లలన్నీ రోడ్డు మీదకి వచ్చి గందరగోళ పరిస్థితులు ఆక్వా రైతులు ఎదుర్కొన్నారని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాను ఫైటర్స్ అని కొత్తగా కూడా మరి ఎక్కడైతే ముంతా తుఫాను ఎఫెక్టెడ్ అయి ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు మన ప్రకాశం జిల్లాలో ఈ తుఫాను తీవ్రత కూడా ఒంగోలు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి వారిరువురు కూడా మరి కష్టపడి పనిచేశారు. గత 3 రోజుల పాటు వారు వరదల్లోనే అహోరాత్రులు పనిచేశారు కాబట్టి వారి సేవలను గుర్తించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. కొత్తపట్నంలో చుండూరు రవి మరి ఎమ్మెల్యేలు ఉద్దేశించే మాట్లాడారా అనేది కూడా తెర వెనక చర్చ అయితే నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలుకు వైసీపీ ఒంగోలు వైసీపీకి ఇన్ఛార్జి చుండూరు రవి. అవార్డులు ప్రకాశం జిల్లాలో అవార్డులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మరి ఒకరు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మరొకరు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. సో అవార్డులు తీసుకున్న ఎమ్మెల్యేలు మరి గ్రామాల్లో తిరగండి చుండూరు రవి వ్యాఖ్యలు చేయటం కూడా మరి వీరిద్దరిని ఉద్దేశించి మాట్లాడారని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. దీనిపై కూడా అటు కూటమి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో ఒంగోలు నగరంలో కూడా చూడాలి. మరి ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడైతే ప్రధానంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో మరి 3 రోజుల పాటు కష్టపడి పనిచేసినటువంటి ఎమ్మెల్యేల మీద మరి చుండూరు రవి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఒంగోలు నగరంలో చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. నిన్న వైసీపీ నాయకులందరూ కూడా కొత్తపట్నం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ప్రధానంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి రైతులతోటి కూడా ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది.